తాజా అంశాన్ని చూస్తున్నాం. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై వినీత్ బ్రిజ్లాల్ చైర్మన్ గా 6 సభ్యులతో సిట్ ఏర్పాటైంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ధనంజయ్ అడిగి తెలుసుకుందాం. ధనంజయ్, చెప్పండి, ఈ సిట్ సభ్యులు ఎవరెవరు ఉన్నారు, దానికి సంబంధించిన వివరాలేంటి? కాకినాడతో పాటు రాష్ట్రం నుంచి చౌక బియ్యాన్ని ఎగుమతులు చేయడం వ్యవహారం పైన సిట్ ని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం కాకినాడ సెజ్ కేంద్రంగా జరిగినటువంటి పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి దర్యాప్తు చేయడానికి సిట్ ను ఏర్పాటు చేశారు. సిఐడి ఐజీ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో ఈ సిట్ ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో సభ్యులుగా సిఐడి ఎస్పీ ఉమామహేశ్వర్, డిఎస్పీలుగా ఉన్నటువంటి అశోక్ వర్ధన్, బాలసుందరరావు, గోవిందరావు, రత్తయ్యలను సభ్యులుగా చేస్తూ ఈ 6 సభ్యులతో కూడినటువంటి సిట్ ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కాకినాడ నుంచి చౌక బియ్యం అక్రమ రవాణా వ్యవహారం పైన మొత్తం 13 కేసులు నమోదు చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు వెల్లడించింది. ఇక ఆ కేసుల విచారణ నిమిత్తం సిట్ ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉత్తర్వులు అయితే జారీ చేసింది. భారతీయ నాగరిక సురక్ష సంహిత 2023 ఆధారంగా ఈ కేసులన్నీ కూడా దర్యాప్తు చేసి విచారణ చేపట్టాల్సిందిగా సిట్ కు ఆదేశాలు అయితే జారీ అయ్యాయి. సోదాలు, తనిఖీలు, అలాగే జప్తు, ఇక అరెస్టు లాంటి అధికారాలను సిట్ కు ఇస్తూ ప్రభుత్వం ఈ ఆదేశాలు జారీ చేసింది. మొత్తం 15 రోజుల్లోగా సిట్ తన నివేదికని రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించాలని చెప్పి కూడా ప్రభుత్వం అందులో పేర్కొంటూ ఈ ఉత్తర్వులు అయితే జారీ చేసింది. మొత్తం ఇందులో సిఐడి ఐజీ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో ఈ సిట్ ను ఏర్పాటు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఈ కేసుల దర్యాప్తును చేపట్టాలని చెప్పి కూడా స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటివరకు స్మగ్లింగ్, పీడీఎస్ రైస్ చౌక దుకాణాల్లో సరఫరా చేయాల్సినటువంటి బియ్యాన్ని అక్రమంగా ఎగుమతులు చేస్తున్నారు, స్మగ్లింగ్ చేస్తున్నారు. ఇదంతా కూడా తీవ్ర స్థాయిని వెల్లడిస్తోందని చెప్పి కూడా ప్రభుత్వం పేర్కొంటూ ఈ సిట్ ని ఏర్పాటు చేసింది. అయితే దీనికి సంబంధించి తక్షణం దర్యాప్తు ప్రారంభించాల్సిందిగా కూడా సిట్ ను ఆదేశిస్తూ ఈ ఉత్తర్వులు అయితే జారీ చేశారు. మొత్తం ఇందులో ఉన్నటువంటి అక్రమాలన్నింటినీ వెలికి తీసి దర్యాప్తు చేయడం, సోదాలు చేయడం, అలాగే తనిఖీలు చేయడం, డాక్యుమెంట్లు, పత్రాల స్వాధీనం లాంటి అధికారాలన్నీ కూడా సిట్ కి కట్టబెడుతూ ఈ ఉత్తర్వులు అయితే రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. 15 రోజుల్లోగా ఈ కాకినాడ అలాగే వివిధ పోర్టుల నుంచి ఎగుమతి అవుతున్నటువంటి అక్రమాల వ్యవహారం పైన నిగ్గు తేల్చాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. మొత్తం ప్రస్తుతానికి కాకినాడ సెజ్ కేంద్రంగా నమోదైనటువంటి 13 కేసుల వ్యవహారంతో పాటు ఇతర పోర్టుల నుంచి కూడా కొన్ని చోట్ల నుంచి ఈ చౌక బియ్యం అక్రమ రవాణా అవుతున్నట్టుగా ప్రభుత్వం గుర్తించింది. వీటిని కూడా దర్యాప్తు చేయాల్సిందిగా సిట్ ను ఆదేశించింది. ధన్యవాదాలు ధనంజయ్.